తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆలో మొగలకు అసలైన రూపం ఈ ఆదర్శ దంపతులు. వాళ్ళ అన్యోన్య కాపురాన్ని చూసి ఓర్వలేని విధి వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కల్పించలేదు. అయినా ఒకరికి ఒకరు అనుకునేలా వాళ్లకు వాళ్లే తల్లిదండ్రులయ్యారు. వాళ్లకు వాళ్లే పిల్లలుగా జీవించసాగారు. భర్తను విడిచి సెకను కూడా ఉండని భార్య, భార్యను విడిచి నిమిషం ఉండలేని భర్త. ఊరు వాడ అంతా వాళ్ళని చూసి ఈర్ష్యపడేలా ఉండేవారు ఆ దంపతులు. అంతటి అందమైన ఆనందకరమైన జీవితం గడుపుతున్న వారిపై విధి మరోసారి కుట్ర పన్నింది. భర్తను భార్య నుంచి దూరం చెయ్యాలని చూసింది. గుండెపోటుతో భర్త మృతి చెందడంతో ఆ భార్య గుండె కూడా పగిలింది. బతికుండగానే కాదు, చావులోనూ నీతోడే అంటూ ఒక్క రోజు తేడాతో భర్త దగ్గరకే చేరింది ఆ భార్య. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో పెగడబండ తిమ్మారెడ్డి, సుజాత దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. వారికున్న వ్యవసాయ భూమిలో పనులు చేసుకుంటూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లై 25 ఏళ్లైనా వారికి సంతానం లేదు. అయినా ఏనాడు బాధపడిన వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆనందంగా జీవితం గడుపుతున్నారు. ఒక్కరోజు కూడా ఒక్కరిని విడిచి ఒకరు లేరని గ్రామస్తులు చెప్తుంటే వారెంత అన్యోన్య దంపతులో అర్థమవుతోంది. అయితే వీరిని చూసిన విధికి కన్ను కుట్టినట్టయింది. గత నెల 13న తిమ్మారెడ్డికి ఒక్కసారిగా బీపీ పెరిగి కింద పడిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులకు వైద్యులు గుండెలు పగిలే వార్త చెప్పారు. తిమ్మారెడ్డి కోమాలోకి వెళ్లాడు, బతకడం కష్టమన్నారు. కాని భార్య మాత్రం తన భర్త తనని విడిచి వెళ్లడని, ఎలాగైనా బతికించుకుంటానని హైదరాబాద్ తరలించి కార్పొరేట్ ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం అందించింది. తన ఆస్తంతా అయినా అమ్ముతా తన భర్తను బతికించుకుంటా, ఒకవేళ తను బతకకపోతే నేను కూడా బతకలేను అంటుండేది ఆ ఇల్లాలు. అలా సరిగ్గా నెల రోజులు గడిచాయి. జూన్ 12వ తేదీ మంగళవారం తిమ్మారెడ్డి తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు వైద్యులు. విషయం తెలుసుకున్న సుజాత భర్త తనను విడిచి వెళ్లాడంటూ బోరున విలపించింది. తర్వాత గుండెను రాయి చేసుకుంది. బుధవారం భర్త అంత్యక్రియలు ఘనంగా జరిపింది. బంధువులందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన బంధువులు ఆస్పత్రికి తరలించేసరికి ప్రాణాలు విడిచింది. సుజాత కూడా గుండెపోటుతో మృతి చెందింది అని వైద్యులు ప్రకటించారు. అర్ధాంగి అనే పదానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది ఆ పుణ్య ఇల్లాలు. భర్తలో సగం అన్నప్పుడు అతడి గుండె ఆగితే నా గుండె ఎందుకు కొట్టుకుంటుంది అని నిరూపించింది సుజాత. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలలుముకున్నాయి. ఏదేమైనా ఈ అన్యోన్య ఆదర్శ జంట నిష్క్రమణ ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమే అయింది. చీటికి మాటికి చిన్న చిన్న తగాదలతో భర్తలకు దూరమయ్యే భార్యలు, భార్యలను విడిచి వేరే సంబంధాలు పెట్టుకునే భర్తలు వీరిని చూసైనా మారతారేమో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.